అవునా నిలబడి నా పేరు నా పేరు చెప్పడకు వేళ కాదు మరి పట్టుకో ఈ భ్రమలో వేళ కాదా కాసేపు ఆగి చెప్పు ఎవరు నీవే ఎందుకు చెప్తా చెప్పలా ఒకసారి చెప్పమ్మా చెప్పను రంశుడా బాబా నా పేరు మాత్రం చెప్పను చెప్పను దుర్మార్గుడా ముద్దు అలవాట్లే ఇంత వయసులో నీకు ముద్దు పెట్టడానికి సిగ్గులే ఎవరికే నీకు సిగ్గేమో కొంచెమే ஒரு பங்கனாமலோடா ஒரு தாத்தரோடா ஒரு துத்திரட்டு கோடா దోలగడు కూడా చూడు దుర్మార్గుడా ఏమే పాపిస్తుడా ఆడవారు ఒంటరిగా దొరికితే చేసుకో కావే పోరు శుక్రుని కాళ్ళ పిల్లనవా కావే అనవద్దు అలా పిలవద్దు నన్ను అలా పిలవద్దు ముస్తాడా ఓ దాతరాడా నువ్వు ఎవరు దానికి ఎవరు తిరిగినే నిన్ను నేనేమని తెలుసాను అమ్మ పిలువ అలవాట్లేదు మరి చెల్లెని పిలువ ఏమిటో నాకు తెలియదు చిన్న బిడ్డ అని పిలువ అయ్యేమో తెలియదు నాకు ఏమంటావు నాకు తెలిసింది ఏమంటావు ఓహో ప్రేమిస్తే అంట మరి ముసలివాడా అంట ఒక పక్కన ఒక తాతలు ఏమైనా అనుకోవచ్చు అటువంటి అలవాటు అమ్మా
బాగా కనిచాడుకో పీసులు పీసులు అయిపోతాం మరేగా వాళ్ళు ఏదో పాలించుకుంటే పైకి పోతున్నావు ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నీ బాణంతో ఖండిస్తావు. అవును నీ బాణం నన్నేమీ చేయలేదు. ఏం చేయదా ఆటోల బాణం అని తెలుస్తుందా మడిగిపోతుంది. ముసలుడా అటువంటి మాటలు అనుకో నాకు కానీ తిక్కరు ఇప్పుడే వేస్తా. అదే నా బాణం వేసా అనుకో ఎట్లా ఉంది పో కనిపించావే నీ అందము చూడగా ఎక్కడా వెళ్ళలేకున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే నేను వివాహం చేసుకునే వెళుతా. అంతవరకు వదిలి పోను పోతాను. నా దారి రహదారి అవును నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నీ రూపం ఎలా ఉందో తెలుసా? చెప్తున్నా చూడు. నిన్ను మాత్రము కండలు కండలు పోయేసి కర్మ చేసుకుని పాపం చేసుకుని చేస్తారు. అటువంటి వారు మా వారు మర్యాద నేను కూడా వేట ఆడుకుంటూ అడవిలోకి వచ్చాను. ఆడుకో మధ్యలో నువ్వు కనిపించావే నాకు వేట వద్దురా. నీవే నాకు దుర్మార్గుడా, దుష్టుడా, ఏమైనా అనుకోవచ్చు. ఏమన్నా కూడా పూలతో కొట్టితే ఉంటుంది. ఎవరికి ముసలుడా బామా సిగ్గు మానవ లజ్జా ఎందుకు ఆ సిగ్గు ఏమో తెలియదు, మానవ ఏమో తెలియదు. నీ దగ్గర అందరూ అడవులు కనపడితే ఏమ్మా